రామానుజులు కలగంటూ వేరే మతాల వల్ల హిందూ మతానికి చేటు ఉన్నట్లు గ్రహిస్తారు. రామానుజులు చాలా కలవరపడతారు. ఏ జాతి వారైనా సరే భక్తులందరూ సమానంగా గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి, అది అందరి హక్కు. రామానుజులు అందరి కోసం వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. అక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తుంటారు. అక్కడకు ఆలయ పూజారులు వస్తారు. స్వామి నమస్కారం. ఈరోజు మీరు దేవుని దర్శనానికి రాలేదు. మీరు భగవత్ స్వరూపులు. మీరు లేకుండా దేవుని పూజకు పరిపూర్ణత లేదు. నేను భక్తులందరితో పాటు ఇక్కడి నుండే దేవుడిని సేవిస్తున్నాను. మరి ఆలయానికి రారా స్వామి? ఏ జాతి వివక్ష లేకుండా అందరికీ సమానంగా గుడిలోకి దర్శనానికి అనుమతించినప్పుడు అందరితో పాటే నేను వస్తాను.